అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఫీల్డ్లోకి వెళ్తాననేసి చెప్పాను కదా ఆల్రెడీ. నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఫీల్డ్లోకి వెళ్తున్నాను అనేసి, బ్యాగ్ సర్దేశాను అని చెప్పేశాను. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నిన్న వెళ్ళిన వీడియో అంటే నిన్న నేను ఫీల్డ్కి వెళ్ళాను కదా, అక్కడ నాకు వచ్చిన అమౌంట్తో సగం అమౌంట్ని అయితే నేను ఇంట్లోకి పెట్టేశాను. మిగతా సగం అమౌంట్ వచ్చేసి నాకు ఎక్స్ట్రానే కదా, ఆ ఎక్స్ట్రా వచ్చేసి నాకు ఇవి సరుకులు తెచ్చుకున్నాను అనమాట. బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ముందు మనము టిప్స్ అనేది ఫాలో అప్ చేసుకుంటూ ఉంటేనే బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలుగుతామండి. ఎందుకంటే ముందే పెట్టుబడి పెట్టేసుకొని, నాకు ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ అన్నీ తెచ్చుకొని ఒకటేసారి పెట్టేసి చేద్దామనే ఫీల్ ఉంది. కాకపోతే నాకు దానిలో ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఏ దాంట్లో ఏమొస్తుంది అనేది నాకు తెలియదు. కాబట్టి మనము మొత్తానికి అయితే ఏది పెట్టకూడదని ఫిక్స్ అయిపోయాను. అందుకోసం అనేసి నేను అన్ని సరుకులు తేయకుండా కొద్దిగా మాత్రమే నేను ఈరోజు ఎంతైతే వెళ్ళానో దాంట్లో 50% ఇంట్లోకి, 50% బిజినెస్కి అయితే పెట్టేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాను అనమాట. నాకు వచ్చిన ఈరోజు అమౌంట్లో నేను ఇదైతే తీసుకొచ్చాను. అవి 1 కిలో, ఇవి 1 కిలో. నాకైతే బీభత్సంగా రేటు పడింది. అస్సలు లాభమే లేదు దీనిలో. నాకు తెలిసి అయితే చాలా అంటే చాలా నష్టం వచ్చేసింది. అంటే నేను పెట్టిన పెట్టుబడి తప్పనమాట. ఎందుకంటే ఆమె చెప్పింది కదా అనేసి నేను కిలో తీసుకోకుండా పడితో మాట్లాడుకున్నా, కానీ ఆమె కిలో కంటే చాలా తక్కువ వేసింది. నేను చాలా మోసపోయాను అనమాట. ఈరోజు నాకు అర్థమైంది. ఎందుకంటే మనకి పడి అంటే కిలో బావు వస్తాయి మా పళ్ళు అయితే. ఇంకా ఆమె ఏ దాంతో వేసిందో అది నాకు తెలిసి కిలో పడే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా లాస్ వచ్చేసింది. కిలో వచ్చేసి 100 అంటే నాకు పడి కావాలని చెప్పేశాను. నేను ఆ లెక్కలో లెక్కేసుకొని 130 రూపీస్కి అయితే తీసుకున్నాను. చాలా మోసపోయినాను, నాకు అర్థమైంది. కాకపోతే అస్సలు దీనిలో అయితే రూపాయి మిగలదు. తెచ్చుకున్నాక వేస్ట్ చేయలేము కదా అని చెప్పేసి ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళను ఉంటే వెళ్ళి తీసుకెళ్ళండి. నాకైతే తెలియక అయితే తీసుకొచ్చాను. బట్ ఇంకా వీటిలో లాసో లాభము అనేసి ఇంకా ఎందుకు వచ్చింది లేదు, తెచ్చుకున్నాక వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అయితే ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. మొత్తం వచ్చేసి నాకు అవి ఒక 3, ఇవి ఒక 3 అయితే అయినాయి. మొత్తం నాకు 260 వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటా. కిలో వచ్చేసి నాకు 130 పడింది. అంటే నేను 1 టైమే వెళ్ళాను. అంటే మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు మాత్రమే వెళ్ళాను. ఎండ అయితే బీభత్సంగా ఉంది అస్సలు. అదిగాక మా సైడ్ అయితే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ. వాటిని అన్నీ తట్టుకొని మనం అమ్ముకోవడం అంటే చాలా కష్టమే. కాకపోతే మనం దిగినాం కాబట్టి అన్నిటినీ ఫేస్ చేయాలని ఒక కాన్ఫిడెంట్ అయితే నేను వెళ్ళాను. ఈవినింగ్ వెళ్ళింటే ఇంకా వచ్చేది. ఈవినింగ్ వేరే వర్క్ ఉండి నేను వేరే చోటుకి వెళ్ళాల్సింది వచ్చింది. అందుకోసం అనేసి వెళ్ళలేదు. మ్యాక్సిమం అయితే నాకు ఇప్పుడు పర్లేదు, బాగానే వచ్చిందని అనిపిస్తుంది. నాకైతే లాసా లాభమా అన్నది తెలియదు, కానీ నాకు వీటిలో అయితే లాస్ అయితే చాలా వచ్చింది. మీకు కిలో వచ్చేసి 70-60 అలా పడింది అనుకోండి, హ్యాపీగా వచ్చిద్ది. నేను ఒక ప్యాకెట్కి వచ్చేసి 20 గ్రామ్స్ అయితే వేశాను. 20 గ్రామ్స్ అన్నది కరెక్టో కాదా అన్నది మీరు కామెంట్ చేసేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే. నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది నేను వేశాను. సరే, మీకు అంతగా డౌట్ ఉండి మీరు కూడా ఇలా చేసుకొని మీరు చేయాలి అనుకుంటే నా డౌట్ ప్రకారం పక్కన పెట్టేసి, మీ చుట్టుపక్కల ఉంటాయి కదా షాప్లలో, ఆ షాప్లలో ఇలాంటివి అయితే అమ్ముతూ ఉంటారు. నల్ల కుసుమలు అవి ఇవి. మా సైడ్ అయితే కుసుమలు అంటారు. నేను చదివిన బుక్ ప్రకారం అయితే ప్రొద్దుటూరుగు నాకు అసలు నోరే తిరగడం లేదు, ఏందో నాకు అర్థమైతే లేదు. పొద్దుతిరుగుడు పువ్వులు అనేసి అంటారు. అంటే అదనమాట, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతాయి అన్నమాట ఇవి పూలు. అది నాకు తెలిసిందైతే మా సైడు కుసుమలు అంటారు, మా అత్తగారి సైడు. అదే నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ చాలామందిని అడిగినా కూడా కుసుమల అంటే ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. సర్లే అని చెప్పేసి నేనైతే ఇవి తీసుకొని వచ్చానమాట. మ్యాక్సిమం అయితే 80 లోపు అయితే తెచ్చుకోండి. కిలో ఎవరు అడిగినా కానీ. అంతకన్నా ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, 20 గ్రామ్స్ వేసారంటే అస్సలు లాస్ అంటే బచ్చంగా లాస్ వచ్చిద్ది. నాకు చూసుకోండి ఎంత వచ్చినాయి. 3 అట్టలు అంటే కూడా నాకు 40 120 వచ్చింది. అంటే నాకు 10 రూపీస్ ఇంకా లాసే వచ్చింది అనమాట. ప్రాఫిట్ ఏం లేదు దీనిలో. అందుకోసం అనేసి చెప్తున్నాను. ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం చాలా తక్కువలో అయితే తెచ్చుకోండి. ఎక్కువలో అస్సలు తెచ్చుకోదండి. అంటే నేను సింగిల్గా ఒక పడి తెచ్చుకున్నాను కానీ, కాబట్టి ఆమె ఇంకా తక్కువకి ఇచ్చిందేమో అని అంటుంది. అస్సలు ఎంత విసిగించుకుపోయిందో అస్సలు నన్నే ఆమె.
నచ్చితే తీసుకోలేదనేసి ముఖం మీదనే చెప్పింది. ఏంటో అస్సలు నాకు ఇట్లాంటివన్నీ కొత్త, కాకపోతే ఇంకా అలవాటు చేసుకోవాలని చెప్పేసి అలవాటు చేసుకుంటున్నాను. సరేలేండి, ఇంకా మీకు ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీకు చెప్తాను. మా చిన్న పాప అసలు విసిగిస్తూనే ఉంటుంది. అసలు నాకు ఇవి ప్యాక్ చేయడము ఒక 10 మినిట్స్లో పట్టిపోదు. ఒక కేజీ వచ్చేసి హాఫ్ అన్ అవర్కి ప్యాక్ చేసి సీల్ చేసి పిన్నులు కొట్టేయగలుగుతాను. అంటే హాఫ్ అన్ అవర్ కూడా పట్టుద్ది. హాఫ్ అన్ అవర్కి 2 కిలోలు అయితే చేయగలుగుతాను. కానీ ఎందుకు అసలు నాకు లేట్ అయింది. అసలు అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా ప్యాకింగ్ చేయడము, కొంచెం నిదానం వచ్చిందనమాట. పైగా ఇవి పెద్ద కవర్లు కాబట్టి కొంచెం చాలా లేట్ అయింది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ప్యాకెట్కి అయితే కొంచెం తక్కువ వచ్చింది. అలా తక్కువ వచ్చినప్పుడు ఇలా అయితే చేసుకోవాలి, కొన్నిట్లో ఎక్కువ పడి ఉంటుంది కదా అని చెప్పేసి ఇది గ్లాస్ కొలత పెట్టుకొని అయితే మొత్తం అయితే ప్యాకింగ్ చేసా. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 20 గ్రామ్స్ అయితే ఉంది. చాలా అంటే హెవీగా అనిపించింది నాకు కూడా, ఎందుకంటే నేను తీసుకుంటూ ఉంటాను, చూసాను కదా. మొత్తానికి అయితే అన్నీ ప్యాక్ చేస్తే ఒక్కొక్కటి 3 అట్టలు అయితే అయినాయి. 3 అట్టలు అంటే ఒక అట్టకు వచ్చేసి నేను 12 పెట్టాను. 12 అంటే మనకు 40 రూపాయలు అమ్మకం అనమాట. వాళ్ళకి 60 రూపాయలు సేల్ వస్తుంది. అది అనమాట. ఫైనల్గా అయితే ఇలా ప్యాక్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.